మన తెలుగు రాష్ట్రాల పర్యటన కోసం మనకి అండగా ఉండడం కోసం ఎవరు లేకపోయినా నేను మీకున్నాను అని చెప్పి ఎవరికైతే అండగా నిలబడ్డామో 2014లో ఆ వ్యక్తి ఆ పెద్దలు ఇదే తిరుపతి నుంచి మనకి మాటిచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 కాదు 10 సంవత్సరాలను మాటిచ్చి మనల్ని గాలికి వదిలేసిన మన భవిష్యత్తుని గాలికి వదిలేసిన మోదీ గారు వదిలేసిన కానీ మనం ఏ రోజు అండగా నిలబడకపోయినా కానీ నేనున్నాను అని చెప్పి 4 సార్లు ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న బెహన్జీ మాయావతి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్రానికి నేను అండగా ఉన్నానని చెప్పి ఈ రోజున మనకి భుజం తట్టి మనకి అండగా నిలబడడానికి ఈ రోజు విచ్చేసిన బెహన్జీ మాయావతి గారికి మాతృమూర్తితో సమానురాలైన బెహన్జీ మాయావతి గారికి తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున జన సైనికుల తరపున వీర మహిళల తరపున నా తరపున మా అందరి తరపున బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది సమయం చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరందరూ శ్రద్ధగా మాట వింటే మనం మాట్లాడచ్చు. ఇది తిరుపతి ఉత్తరప్రదేశ్ కి తిరుపతికి లింక్ ఏంటి, ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పడానికి డైరెక్ట్ గా ఎలక్షన్ పాయింట్ కి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున తిరుపతి అభ్యర్థిగా నిలబడుతున్న కరుణాకర్ రెడ్డి గారు కానీ వీరందరూ ఏం చెప్తారు, మనకి అందరూ సమానం, మేము చట్టాలని పాటిస్తామని చెప్తారు. వైసీపీ నాయకులు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అధికారులు చొక్కాలు పట్టుకుంటారు, పోలీసుల మీద దాడులు చేస్తారు. ఎవరన్నా సరే వాటికి పోటీగా అభ్యర్థిగా నిలబడితే వారిని నానా ఇబ్బందులు పెట్టి బయటకి ఇచ్చి గుండాగర్దీ చేస్తారు. 2009లో మీకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కెన్సిస్ హోటల్ నుంచి చేంజ్ చేశారు. ఇలాంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ మొత్తం అణువున ఒక్కొక్క వీధికి ఒక్కొక్కరు ఉంటారు. ఇలాంటి వాళ్ళని చీల్చి చెండాడిసిన రుద్రకాళి బెహన్జీ మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి తీసుకొని రాయలసీమలో కానీ మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ మన తిరుపతి టౌన్ లో కానీ గుండాగర్దీ చేసే గుండాయిజం చేసే కరుణాకర్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాయావతి గారి స్ఫూర్తిగా, ఒక్కొక్క ఆడపడుచు మాయావతి గారి స్ఫూర్తిగా తీసుకొని ముందుగా కరుణాకర్ రెడ్డి గారికి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. ఏనాడు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మన గురించి మనం సందేహిస్తున్నారు. బెహన్జీ మాయావతి గారిని మేము ఇష్టంతో, ప్రేమతో, అనురాగంతో మాకు అండగా ఉండండి బెహన్జీ అంటే అండగా ఉన్న ఈ గఠబంధన్ ని, ఈ అలయన్స్ ని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సందేహిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, కరుణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ఏ రోజున అసలు మీరు మనుషులకే విలువరు, మీ కుటుంబాలకి తప్ప. అసలు మీరు దళితులకి ఏ రోజున విలువ ఇచ్చారు? మామూలు మనుషులకే విలువ ఇవ్వలేని సమాజంలో మీరు దళితులకి ఏమాత్రం విలువ ఇచ్చారు? ఈ రోజుకి రాయలసీమలో కడపలో కొన్ని ఊళ్ళల్లో వీళ్ళ నాయకులు ఇళ్ల మధ్యలో వెళ్ళాలి అంటే చెప్పులు పట్టుకొని నడిచెళ్ళాలి. అంత భయానకం క్రియేట్ చేస్తారు. వీళ్ళు దళితులకు అండగా నిలబడతారా? మీరు ఒకటే చెప్తున్నాను మీకు, ఈ కాలం ఇప్పుడు మారకపోతే 2019లో
తిరుపతి పార్లమెంట్ జనసేన బహుజన్ సమాజ్ పార్టీ కలిపి అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నాం. వారిని మనం గెలిపించకపోతే మీకు దళితుల్ని అవమానపరిచే కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వాడుకొని వదిలేసి దళితుల్ని వాడుకొని వదిలేసి వారికి ఏమాత్రం ఆర్థికంగా గాని సామాజికంగా గాని ఏమాత్రం గుర్తింపు ఇవ్వని వైసీపీ ముందుకెళ్తుంది. అందుకని నేను మీకు చాలా ఆలోచించబట్టేయండి. 2009లో కొన్ని కోట్ల మంది అభిమానించే ఒక వ్యక్తి ఇదే తిరుపతిలో 10 లక్షల మంది వచ్చిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు బలమైన సామాజిక మార్పు వస్తుందని అనుకున్నాం. ఆ రోజు ఏనాడు ఎవరు ఇవ్వనంత బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీల్ని కోవూరులో యానాదులు నిలబెట్టిన ఘనత మన కుటుంబాన్ని మనం అంత బలంగా చేసాం ఆ రోజు. ఎందుకంటే మనం బలంగా సామాజిక మార్పు కోరుకున్న వాళ్ళం. వీళ్ళు వైసీపీ కానీ సామాజికంగా వాళ్ళు ఎదగకూడదు, ఓన్లీ వాళ్ళ కుటుంబాలే ఉన్నారు. నాకు ఒకటే అడుగుతున్నాను, ఈ రోజున ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? పల్లకీలు మోసి మోసి కరుణాకర్ రెడ్డి గారి పల్లకీలు మోసి మోసి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పల్లకీలు మోసి మోసి భుజాలు వడిచిపోయి మన జీవితాలు బాగుపడట్లేదు, మన తలరాతలు మారట్లేదు. ఎంతసేపు మనం ఊడిగం చేసేవాళ్ళమే, వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు, మనం పాలింపబడేవాళ్ళు. ఏ రోజున కూడా మనం ఏదైనా ముందుకుతామంటే చిరంజీవి గారు లాంటి ఒక బలమైన వ్యక్తిని కెన్సీ హోటల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కి ముందుకు వస్తుంటే వీళ్ళ గుండాగర్దితో ఆయన ఆపేసిన విధానం నేను ఏ రోజున మర్చిపోను. మీరు ఎందుకు చెదలవాడ కృష్ణమూర్తి గారికి నిలబెట్టా, ఇంకెవరిని ఎందుకు నిలబెట్టలేదు అంటే వీళ్ళ గుండాగర్దిని తట్టుకొని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో బండి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డా భగవంతుడు రక్షించిన ఒక మహానుభావుడు చెదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఎందుకు అభ్యర్థిగా పెట్టామంటే మనకు అండగా నిలబడాలి, మన భావితరాలకు ఒక దారి చూపించండి, మీరు అండగా ఉండండి. భగవంతు 7 కొండల వెంకటేశ్వరుడు మిమ్మల్ని కరుణించాడు. ఆ కరుణ మీరు మాకు భవిష్యత్తుకి దారి వేసి ఇవ్వండి. అందుకని కోరుకుంటే ఆయన నిలబడ్డాడు. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మీరు కనుక మనందరం కనుక ఆయనకి అండగా నిలబడకపోతే తిరుపతిలో వచ్చి సుగుణమ్మ గారి అల్లుడి రౌడీజం, సుగుణమ్మ గారి అల్లుడి మామూళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్లు కూడా బతకనివ్వని మనుషులు, కరుణాకర్ రెడ్డి గారి గుండాగర్ది, చిరంజీవి గారి లాంటి వ్యక్తినే వీళ్ళని నిలవించగలిగినప్పుడు మామూలు మనుషుల సంగతి ఏంటండి? ఆ రోజున కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇది 2009 కాదు కరుణాకర్ రెడ్డి గారు, ఇది 2019. నారా 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 తీసి కింద కూర్చోబెట్టాను, జాగ్రత్త మీరు గుండాగర్ది చేశారండి. చిరంజీవి గారు మంచి వ్యక్తి, మెత్తగా వ్యక్తి. మీరు కనుక తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు ఒక్క చిన్న సైనికుడి మీద మీరు చెయ్య వేసినా, ఒక్క ఆడపడి మీద ఒక్క మాట అన్నా, ఇలాంటి చెప్తాను కరుణాకర్ రెడ్డి గారు. మీ అందరి అహం ఏంటంటే మీరు పాలించడానికి పుట్టిన వాళ్ళు, మేము మీ కింద బానిసలుగా బతకాలన్న ఒక్క ఆలోచన మాకు లోపల ఆవేశం, ఆ ఉద్వేగం, కోపం ఉంది, మాకు క్రోధం ఉంది. కాకపోతే మీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయం. కాంశీరామ్ గారు లాగా, కాంశీరామ్ గారు ఇంత బలమైన మార్పుని, మాన్యావరి కాంశీరామ్ గారు ఒక్కరోజు ఒక కేసు లేదు కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దేనివల్ల? ఓటు అని ఒక మార్పు, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా. వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొస్తారు. సౌండ్ కరెక్ట్. కత్తులు కటారులు పట్టుకొస్తారు.
మన దగ్గర కత్తులు కటారులు లేవు, మన గుండాలు, మన ప్రజాస్వామ్యవాదులు, మనం ఓటుని ఆయుధాన్ని తీసుకుని ఎదుర్కొందాం.